ఈరోజు మెయిన్ కాన్సెప్ట్ చూద్దాం. ఏ సర్వే వాజ్ కండక్టెడ్ బై ఏ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ దేర్ ఎన్విరాన్మెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇన్ విచ్ దే కలెక్టెడ్ ద ఫాలోయింగ్ డేటా రిగార్డింగ్ ద నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఇన్ 20 హౌసెస్ ఇన్ ఏ లొకాలిటీ. ఫైండ్ ద మెయిన్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ పర్ హౌస్ అనమాట. సర్వే అనేది కండక్ట్ చేశారనమాట. సర్వే కండక్ట్ చేస్తే ఆ సర్వేలోన ఒక విలేజ్కి వెళ్తే ఆ విలేజ్లోన హౌసెస్లోన ఒక హౌస్లో ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి అనేది ఆ డేటా అనేది మొత్తం కలెక్ట్ చేశారనమాట. 0 to 2 ప్లాంట్స్ ఉన్న హౌసెస్ ఎన్ని ఉన్నాయంటే ఒక హౌస్ ఉందన్నమాట. 2 to 4 ప్లాంట్స్ ఉన్న హౌసెస్ ఎన్ని ఉన్నాయంటే 2 హౌసెస్ ఉన్నాయన్నమాట. 4 to 6 ప్లాంట్స్ ఉన్న హౌసెస్ ఎన్ని ఉన్నాయంటే 1 హౌస్ ఉందన్నమాట. 6 to 8 ప్లాంట్స్ ఉన్న హౌస్ ఎన్ని ఉన్నాయంటే 5 హౌసెస్ ఉన్నాయన్నమాట. అలాగే 8 to 10 ప్లాంట్స్ ఉన్న హౌసెస్ ఎన్ని ఉన్నాయంటే 6 హౌసెస్ ఉన్నాయన్నమాట. 10 to 12 ప్లాంట్స్ ఉన్న హౌసెస్ ఎన్ని ఉన్నాయంటే 2 హౌసెస్ ఉన్నాయన్నమాట. 12 to 14 ప్లాంట్స్ ఉన్న హౌసెస్ ఎన్ని ఉన్నాయంటే 3 హౌసెస్ ఉన్నాయన్నమాట. ఇది డేటా అనమాట. ఈ డేటా ఇచ్చేటప్పుడు మనకి మెయిన్ ఫైండ్ అవుట్ చేయడం అన్నాడు అనమాట. ఇది మెయిన్. ఈ డేటా ఎలాంటిదంటే గ్రూప్ డేటా ఇచ్చేటప్పుడు మెయిన్ 3 వేస్లో ఫైండ్ అవుట్ చేస్తారు. 3 మెథడ్స్లో ఫైండ్ అవుట్ చేస్తారు. ఒకటి అజ్యూమ్డ్ మీన్ మెథడ్, 2 డైరెక్ట్ మెథడ్, థర్డ్ ఏంటంటే స్టెప్ డీవియేషన్ మెథడ్. 3 మెథడ్స్లో మనము ఈ మీన్ని ఫైండ్ అవుట్ చేస్తాం కదా. ఇప్పుడు ఈ డేటా పరంగా మనము ప్రాబ్లం చేద్దాం. క్లాస్ ఇంటర్వల్స్ ఏంటి? క్లాస్ ఇంటర్వల్ 0 to 2, 2 to 4, 4 to 6, 6 to 8, 8 to 10, 10 to 12, 12 to 14. ఇదేనా? ఇవి ప్లాంట్స్ అనమాట. హౌసెస్ ఎన్ని ఫ్రీక్వెన్సీస్ అనమాట. 1 2 1 5 6 2 3 అనేది ఇవి నెంబర్ ఆఫ్ హౌసెస్ అనమాట. 0 to 2 లోపల ప్లాంట్స్ అనేవి ఉన్నాయి. అలాగే ఎన్ని హౌసెస్లో ఉన్నాయంటే ఒక హౌస్లో ఉన్నాయి. ఆ ఒక హౌస్లో 0 ప్లాంట్స్ అయినా ఉండొచ్చు, లేదా వన్ ప్లాంట్ అయినా ఉండొచ్చు. 2 అనేది ఈ క్లాస్లోకి వస్తుంది అనమాట. 2 3 ఈ క్లాస్ అనమాట. 4 5 ఈ క్లాస్ అనమాట. 6 7 ఈ క్లాసు, 8 9 ఈ క్లాసు, 10 11 ఈ క్లాసు, 12 13 ఈ క్లాస్ అనమాట. ఈ హౌస్లో ఉండే ఛాన్సెస్ ఏంట? ఒక అసలు ప్లాంట్సే లేకుండా ఉండే చాయిస్ ఉంది, ఒక ప్లాంట్ ఉండే చాయిస్ ఉందన్నమాట. ఆ రెండిట్లో ఏమో తెలియదు కదా మనకి. ఇలా డేటా ఇస్తాడు కానీ ఒక హౌస్లో 0 నుంచి 2 లోపల ఉంటాయని అన్నారు కానీ తెలియదు అనమాట. ఎగ్జాక్ట్గా ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయో తెలియదు అనమాట. మనం ఏం చేస్తామంటే క్లాస్ మార్క్ ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. అంతే. ఈ రెండింటి యొక్క మిడిల్ వాల్యూ తీసుకొని మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. 0 + 2/2 అంటే 1 అనమాట. 2 + 4/2 అంతే 6/2, 6/2 అంతే 3 అనమాట. 4 + 6/2 అంతే 10, 10/2 అంతే 5 అనమాట. 6 + 8 అంటే 14, 14/2 అంతే 7 అనమాట. 10 + 8 అంతే 18, 18/2 అంతే 9 అనమాట. 10 + 12 అంతే 22, 22/2 అంతే 11 అనమాట. 12 + 14 అంతే 26 అనమాట. 26 అంతే 13 అని. చూసారా? ఇది 2 అనేది ఇంక్రీజ్ అవుతూ ఉందన్నమాట. 1 3 5 7 9 11 12. ఇవి ఎందుకంటే డిఫరెన్స్ అనేది 2 అనమాట. 2 - 0 2, 4 - 2 2, 6 - 4 2, 8 - 6 2, 10 - 8 2, 12 - 10 2, 14 - 2 12 అంటే 2 అనమాట. 2 అనేది డిఫరెన్స్గా ఉంది. ఫ్రీక్వెన్సీస్ స్మాల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి నేను డైరెక్ట్ మెథడ్ యూజ్ చేస్తాను. డైరెక్ట్ మెథడ్ యూజ్ చేసి మీన్ ఫైండ్ అవుట్ చేస్తాను. మీన్కి ఫార్ములా ఏంటి? డైరెక్ట్ మెథడ్లో మీను సిగ్మా xf/σfఏనా? xf అంటే ఏంటి? ఇది xi అనమాట, ఇది fi అయినా? ఓకే. ఇప్పుడే సిగ్మా xi xy fi అనమాట. xf కదా. 1 1 1, 2 3 6, 1 5 5, 5 7 35, 6 9 54, 11 2 22, 13 3 39 అనమాట. ఇది అనమాట. ఇది ఇస్తే మనం సమ్ చేయాలన్నమాట. 9 to 11, 11 4 15, 15 5 20, 25 20 25 6 31, 31 1 32, 6 to 8, 8 to 5 13, 13 3 16 అనమాట. 162 అనేది సిగ్మా xf అనమాట. సిగ్మా xf = 162 అనమాట. సిగ్మా f ఎంత? 3 to 5 5 6 11, 11 5 16, 16 4 20 అనమాట. సిగ్మా xf/సిగ్మా f. సిగ్మా xf ఎంత? 162. సిగ్మా f ఎంత? 20. 2 10s 20, 2 8s
8 1s 81/10 కదా, సిగ్మా ఎక్స్ఎఫ్ బై సిగ్మా ఎఫ్ఏ కదా, చూసుకుంటే ఎంత 81/10 కదా, 10 అంతే 8.1 అనమాట. 8.1 అనేది మనకి మీన్ వచ్చిందనమాట. మీన్ ఎంత 8.1 అనమాట. మీన్ అనేది 8.1 అనమాట. ఈ 8.1 మీన్ అనేది ఎగ్జాక్ట్గా మీన్ అనేది కాదనమాట, ఇది అనేది గెస్సింగ్ అనమాట. 8.1 ఉంటుంది అని మీన్ అనేది యావరేజ్గా 8.1 అని 8 ప్లాంట్స్ అనేవి ఉంటాయని చెప్పొచ్చు అనమాట. 8 ప్లాంట్స్ అనేది యావరేజ్గా ఉంటాయి ఆ విలేజ్లోన అని చెప్తాం, కానీ ఎగ్జాక్ట్గా 8 అనేది కాదనమాట. ఎందుకంటే మనం తీసుకున్నాము ఎగ్జాక్ట్గా ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయో మనకు తెలియదు అనమాట. మనం మిడిల్లో వాల్యూస్ తీసుకొని మనం ఫైండ్ అవుట్ చేస్తాం మీన్. అందువల్ల ఈ మీన్ అనేది మనము అది గెస్సింగ్ అనమాట. అంటే 8 ప్లాంట్స్ యావరేజ్గా ఉంటాయి అంత టోటల్ డేటాకి యావరేజ్గా 8 ప్లాంట్స్ ఉంటాయి అనేది మనం చెప్తాము, కానీ ఎగ్జాక్ట్గా 8.1 అనేది కాదనమాట.